ప్రార్థనలు మనము జ్ఞాపకం చేసుకుంటే వారు ఎంత చిరాకు కలిగించినా, ఎన్ని అద్భుతాలు మోషే ద్వారా ప్రభువు చేయించినా అవన్నీ కూడా వారు మర్చిపోయి వారికి ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా మరి వారి కొరకు తన యొక్క ప్రాణములు సైతము పెట్టడానికి, ఆ సహోదరుల కొరకు, ఇశ్రాయేలీయుల ప్రజల కొరకు తన యొక్క ప్రాణములు పెట్టడానికి కూడా వెనకీయునటువంటి ఒక నిస్వార్థమైనటువంటి సేవకుడిగా, ఒక నిస్వార్థమైనటువంటి సహోదరుడిగా మనకు మోషే కనిపిస్తూ ఉంటాడు. నిర్గమాకాండము 32వ అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ 32వ మాటలో ముందుగా రాయబడి ఉంటుంది. నిర్గమాకాండము 32వ అధ్యాయం. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనుచున్నానను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ మోషే తన యొక్క ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల పక్షముగా దేవునితో ఆయన మాట్లాడుచు ఉన్నాడు. అయ్యా, నీవు వీరిని తృణీకరిస్తే, ఐగుప్తు దేశంలో నుంచి వీరిని తీసుకుని వచ్చి అరణ్యంలో కనుక సంహరించి వీరందరూ చనిపోతే వారందరూ ఏమనుకుంటారని నీ యొక్క బలమైనటువంటి నామమును బట్టి, ఒకవేళ అలాగే కనుక నువ్వు చేయవలసి వస్తే మొదటగా నీవు రాసినటువంటి నీ జీవ గ్రంథంలో నుంచి నా పేరును తుడిచివేసేయని దేవుని చేత తన సహోదరుల నిమిత్తము నిస్వార్థమైనటువంటి మనసుతో విజ్ఞాపన చేస్తున్నటువంటి వ్యక్తిగా మోషే మనకు కనిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి సంగమా, మనము ప్రార్థనలు చేసేటప్పుడు ప్రభువు యొక్క ఏమి అడుగుచున్నాము అనేటువంటి దానిని మెలకువ కలిగి అడిగేటువంటి వారిగా ఉండాలి. అందుకే మన ప్రార్థనల విషయమే పరిశుద్ధాత్ముడు మరి తండ్రి ఆయన మనకు ఇచ్చినటువంటి జవాబులు అవి భిన్నత్వముగా ఉంటాయి. కాబట్టి నీ కొరకు నా కొరకు పరిశుద్ధాత్మ దేవుడు ఉచ్చరింప సత్యము కానిటువంటి మూర్ఖులతో ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయా తెలవక అడుగుచూ ఉన్నాడు, తెలవక అడుగుచూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఇచ్చేటువంటి జవాబు చూస్తే మరి ఆ విశ్వాసి లేదంటే ఆ సహోదరుడు ఆయన నిలవలేడు. కాబట్టి నువ్వు ఎల్లప్పుడూ కూడా నా యొక్క విజ్ఞాపన ఆలకించి వారికి సమాధానములు దయచేయి అని మరి అక్కడ పరిశుద్ధాత్మ మనకు ప్రార్థిస్తున్నట్టుగా రోమా సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు ఆ యొక్క పత్రికలో తెలియజేస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము అలాగే చాలా మంది జీవితాల్లో మనం చూసినప్పుడు మరి గొర్రె పిల్ల మనసు కొరకు ప్రార్థించేటువంటి జనం ఉంటారు. నేను దేవుని లాగా ఎల్లప్పుడూ కూడా సాధు స్వభావం కలిగి ఉండాలి, ఏ విధమైనటువంటి యొక్క కోపము కానీ ద్వేషము కానీ నాలో ఉండకూడదు అని మరి గొర్రె పిల్ల యొక్క మనసు కావాలి ప్రభు అని ప్రార్థించేటువంటి వారు ఉంటూ ఉంటారు. అలాంటి సమయంలో ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు చేసినటువంటి ఆ యొక్క జవాబు ఏంటంటే, నీకు మించి చేయవలసినటువంటి యొక్క ఉత్సాహము కానీ, నీకు మించి చేయవలసినటువంటి వ్యాపారము కానీ ఉన్నటువంటి నీ యొక్క జీవితాన్ని తీసుకుని వెళ్ళి మరి ఒక చిన్నతనము కలిగించేటువంటి పనిలో ఆయన నిన్ను ఉంచి నీవు అడిగేటువంటి ప్రార్థనకు జవాబు చూపిస్తూ ఉంటూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకు ప్రియులారా, గొర్రె పిల్ల యొక్క మనస్సు కావాలి అంటే మరి మనం ఏదైనా ఒక కంపెనీలో కానీ లేదా మనం చేసేటువంటి ఒక జాబ్ లో కానీ మంచి సూపర్వైజర్ గాను లేదనుకుంటే మరి ఒక 100 మందికో 50 మందికో కమెంట్ చేయగలిగినటువంటి వారిగానో మనం ఉంటూ ఉంటాం. కానీ నువ్వు ఇలాంటి ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఏం చేస్తూ ఉంటారంటే మరి అకస్మాత్తుగా తీసుకుని వచ్చేసి నిన్ను ఆ సూపర్వైజర్ పోస్ట్ నుంచి 50 మంది నుంచి కమెంట్ చేయగలిగినటువంటి పోస్ట్ నుంచి తీసుకొచ్చేసి మరి ఒక చిన్న అంటే వారిలో ఆ 50 మందిలో ఒక్కడగా నిన్ను ఉంచి చూసేటువంటి వారిగా ఉంటూ ఉంటారు. కారణం ఏంటంటే గొర్రె పిల్ల మనస్సు అంటే వల్ల అది సహించే మనస్సు అయి ఉండాలి. మనం ఆరాధించినటువంటి దేవుడు మరి ఆయన రాజులకు రాజును ప్రభువులకు ప్రభువులై ఉండినప్పటికీ కూడా మరి ఎవరు దూషించినప్పటికీ కూడా ఆయన తిరిగి మారు మాట్లాడినటువంటి వారిగా మనకి ఎక్కడా కూడా గ్రంథస్థం చేయబడలేదు. అందుకే గొర్రె పిల్ల మనసు కావాలి అని కనుక మనం ప్రార్థన చేసినప్పుడు మనం మన యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలి. మనం ఎలా ఉన్నాం, మన మాటలు ఎలా ఉన్నాయి, మనం చేసే ప్రార్థన అయితే మరి ఆ మనసు గురించి అడుగుతున్నాం కానీ మరి ఆ క్రియలు ఎలా ఉన్నాయి, నేను నడిచేటువంటి నడవడికి ఎలా ఉంది అనేది ప్రతి